అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ శాఖలలో కీలకమైన శాఖ వ్యవసాయ శాఖ అధ్యక్ష. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కూడా వ్యవసాయ శాఖనంతా నిర్లక్ష్యం చేసి భ్రష్టు పట్టించి రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ప్రవర్తించిన ప్రభుత్వం గత ప్రభుత్వాల అధ్యక్ష. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలో లేకముందు రైతులకు ఒక భరోసా, ఇలా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షులుగా, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం అప్పుడు ఎల్పీ నేతగా ఎన్నో పాదయాత్రలు చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికంతా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఇవాళ ఆ భరోసాను నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ వ్యవసాయ శాఖలో మరి ఎన్నో మార్పులు తేవడానికి కూడా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి ఇంకా ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి, ఎన్నో మార్పులు తేవాలనే ఒక ఉద్దేశంతోనే మనం చారిత్రాత్మకమైన ఒక రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మంచి అనుభవజ్ఞులు ఎక్స్ఎమ్మెల్యే కోదండరామరెడ్డి గారు ఈ యొక్క ఆయనకున్న అపారమైన అనుభవజ్ఞంతో ఎక్కడైతే రైతులకు మేలు జరుగుతుందో ఈ ప్రభుత్వం ద్వారా ఏమైతే పనులు చేయగలుగుతామో ఆ విధంగా పనిచేస్తున్నట్టు ఉంది అధ్యక్ష. ఇవాళ వ్యవసాయం ముఖ్యం అధ్యక్ష. ఇప్పుడు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఇంకా కొన్ని విషయాలలో రైతుకు అనుబంధంగా ఉన్న పశు సంరక్షణ శాఖ ఉంది అధ్యక్ష. పశు సంరక్షణ గురించి ఇలా పాల ఉత్పత్తి కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. ఈ పాల ఉత్పత్తిదారులకు వ్యవసాయానికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఇలా విజయ డైరీ కూడా ఇలా విజయ డైరీ ఉత్పత్తిదారులకు కొంత ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. మరి దీంట్లో గత ప్రభుత్వం విజయ డైరీకి పోటీగా కొంత స్వార్థ రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో వాళ్ళ డైరీలను అభివృద్ధి చేసుకోవడానికి విజయ డైరీని పూరగా నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి ఇలా విజయ డైరీ అభివృద్ధి చెందితే రైతుకు కొంత లాభం అవుతుంది కాబట్టి విజయ డైరీ యొక్క ప్రోడక్ట్స్ను విజయ డైరీ పాలను పూర్తిగా మన ప్రభుత్వం అన్ని సంస్థలలో ఈ విజయ డైరీనే విక్రయించే విధంగా చేస్తే కొంత రైతుకు లాభం అవుతుంది కాబట్టి ఈ రైతులకు కొంత మన ప్రభుత్వం వచ్చినాక ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత కూడా రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు పశువులను పోషించాలంటే గత ప్రభుత్వం ఈ పశువుల అనిమల్ హస్బెండరీ కింద ఎలాంటి వెటనరీ డాక్టర్లు నియమించలేదు అధ్యక్ష. ఇవాళ కూడా వాస్తవాలు మరి ఈ వెటనరీ డాక్టర్ల యొక్క కొరత మాత్రం ఉంది, రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క అనిమల్ హస్బెండరీ శాఖను డాక్టర్ల కొరతను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయినాయి. మరి మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉంది, అది కూడా రైతులకు మరి ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ యంత్ర పరికరాలు కానీ సబ్సిడీల వల్ల ఇంకా రైతులకు అందేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులందరూ మాట్లాడిరు. వాస్తవానికి
సిసిఐ కొనుగోలులో కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉంది అధ్యక్ష. రైతులు కొంతమంది రైతులు 8 క్వింటాలకే విక్రయించే విధంగా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అది అట్లా కాకుండా కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత సారవంతమైన భూమిలో రైతులకు ఎక్కువ కాటన్ పండిస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని కొంత పెంచి అవకాశం ఇస్తే బాగుంటుంది కాబట్టి అది వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి కూడా తేవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా భవిష్యత్తులో రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈ మన ప్రాంతంలో ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు. ఆ ఉద్యానవనాలు కూడా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క రైతు కమిషన్ చర్యలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలా రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగానే పనిచేస్తే రైతుల యొక్క మేలు కోరే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు, వ్యవసాయ రైతులు కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సంజీవరెడ్డి గారు, బాలు నాయక్ గారు, శంకరయ్య గారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, రైతు సంక్షేమ కమిషను ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేసిందా అని అడిగారు అధ్యక్ష. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువ, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ వ్యవసాయ రంగం మొత్తాన్ని నా శాఖ పక్కనే ఉన్న యానిమల్ హస్బెండరీని కూడా సభ్యులు ప్రస్తావించారు. అందరికీ సభ్యులకి ధన్యవాదాలు అధ్యక్ష. కాబట్టి దయచేసి వాళ్ళు అడిగినటువంటి అన్ని అంశాలు ఏదైతే గత 10 సంవత్సరాల్లో రైతు బంధు పేరు మీద ఆగిపోయినటువంటి అన్ని రైతులకు సంబంధించినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా క్రాప్ లోన్ కానీ, మిగతా అన్ని అంశాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. రేపు సంక్రాంతి పండుగ నుంచి శాసనసభ్యులు ఫామ్ మెకనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ మీ నియోజకవర్గాల్లో మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 21,000 కోట్లు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 3 సార్లు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాలని పునరుద్ధరించి వ్యవసాయానికి సంబంధించి ఎన్ని కష్టాలున్నా రైతును ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా మేము పరిశీలించి, అదేవిధంగా కాటన్ కానీ సోయా పర్చేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో సిసిఐ కానీ నాఫెడ్ కానీ ఆ 2 సంస్థలు కొనుగోలు చేయాలి అధ్యక్ష. బాలు గారు చెప్పినటువంటి సమస్య ఉంది. అయితే దేశవ్యాప్తంగా మేము ఈ యాప్ని అప్లై చేశాం కాబట్టి మీరు కూడా అమలు చేయాల్సిందని చెప్పి ఒత్తిడితోటి రైతుల్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి కాటన్ పర్చేజ్మెంట్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా లిమిట్ కూడా లేకుండా 8 క్వింటాల్స్ అనే లిమిట్ కూడా లేకుండా మన అధికారిని అక్కడ పెట్టి ఒకవేళ హై ఈల్డింగ్ వచ్చినటువంటి రైతు ఉంటే పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేయమని చెప్పడం కూడా జరిగింది. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్ కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం FAQ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి క్రాప్ లోన్కి సంబంధించి కూడా సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. గత వానాకాలంలో 40,000 కోట్లు మనం డిస్పర్స్మెంట్ చేయడం జరిగింది. యాసంగిలో కూడా ఆ రకంగా క్రాప్ లోన్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా నడవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి
ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ పే చేసి క్రాప్ డైవర్షన్ కూడా ప్యాడీని తగ్గించాలంటే మీకు హార్టికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష బ్రహ్మాండంగా ఆయిల్ ఫామ్ వేపిస్తున్నారు మీ ఆధ్వర్యంలో. కూరగాయలు కూడా RRR లోపల ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి కూరగాయలు పెంచమని చెప్తున్నాం. మన రాష్ట్రంలో పండించినటువంటి పంటలతోటే సస్టైన్ అయ్యి బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గౌరవ సభ్యులకి ధన్యవాదాలు.